హాయ్ నమస్తే వ్యూయర్స్. జూలైలో తొలి ఏకాదశి రోజు మేము కూకట్పల్లిలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాము. ఈ గుడి ఒక చిన్న గుట్ట పైన ఉంది. ఈ కాంక్రీట్ జంగల్ మధ్యలో ఇంత ప్రశాంతమైన అద్భుతమైన గుడి ఉంటుందని నేను అనుకోలేదు. ఇక ఆలస్యం చేయకుండా ఈ గుడిని దర్శించుకుందాం రండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. ఇదేనండి శ్రీ వేణుగోపాల స్వామి గుడి కూకట్పల్లిలో ఉన్నది. నేను మామూలుగా చిన్న గుడి ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ చాలా పెద్ద గుడి ఉంది. మేము మెల్లగా ప్రదక్షిణాలు స్టార్ట్ చేసాము. సో ఆ రోజు ఎందుకో క్లైమేట్ చాలా బాగుండింది, చాలా ప్లెజెంట్గా అనిపించిందండి మాకైతే. చుట్టూ చెట్లు, మంచి గాలి, అసలు మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. గోపురం వెనకాల ఒక చిన్న గార్డెన్ పెట్టారు. ఆ గార్డెన్లో కృష్ణుడిది చిన్న గుడి ఉందన్నమాట. సో ఇప్పుడు మేము ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో ఆ కృష్ణుడి విగ్రహం అయితే. మాకైతే చాలా ఆనందం వేసింది. మాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది ఈ చిన్ని కృష్ణుడి ఉయ్యాల్లో బొమ్మ అనమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మేము ఒకసారి తిరుమలలో ఏమో నేను నా భార్య కలిసి ఒకసారి ఇట్లాంటి బొమ్మను చూసాము. సో ఇక్కడ మళ్ళీ చూసేవరికి మాకు చాలా ఆనందం వేసింది. మేమిద్దరం కలిసి దాన్ని మెల్లగా అలా ఊపామన్నమాట. ఎంత బాగుందో అసలు. మాకు పూల చెట్లు అంటే చాలా ఇష్టము. ఆ తోటలో రకరకాల పూల చెట్లు ఉండేది చూసి మాకు చాలా ఆనందం వేసింది. మేము వెళ్ళిన రోజు తొలి ఏకాదశి కాబట్టి చాలా జనాలు వచ్చారు. సో మామూలు రోజుల్లో ఇంత రష్ ఉండకపోవచ్చు, కొద్దిగా ఫ్రీగానే ఉంటుంది అనుకుంటాను. మేము గుడిలోకి ఎంటర్ అయినప్పుడు అసలు క్యూ ఆ ధ్వజస్తంభం దాకే ఉండేది. మేము ప్రదక్షిణాలు చేసుకొని వచ్చామంతే. అసలు క్యూ అయితే ఎంత పొడుగుందో చూడండి. అసలు మేము ఆ ధ్వజస్తంభంకి వెళ్ళేంత వరకు క్యూ ఎంట్రన్స్ దాకా అయిపోయింది. అంత పెద్ద క్యూ ఉండింది ఆ రోజు. గుడి మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. గుడికి ఆనుకునే శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం యొక్క కార్యాలయం ఉంది. మీరు ఏదైనా పూజలు చేయించుకోవాలనుకుంటే అక్కడ సంప్రదించి చేయించుకోవచ్చు. ఆ కార్యాలయం వెనక్ సైడ్ చాలా చెట్లు ఉన్నాయండి. సో మీరు ఫ్యామిలీతో వస్తే కొద్దిగా టైం ఇక్కడ స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూడబోయే వ్యూ నా ఫేవరెట్ అండి. ఆ చల్లగా గాలి వీస్తుంటే అక్కడున్న దేవుడి జెండాలు ఎంత బాగా రెపరెపలాడుతున్నాయో చూడండి. అసలు ఈ వ్యూ ఉంది, ఎంత బాగుందో. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అందుకే గుడికి వెళ్ళాలి అప్పుడప్పుడు. ఈ గుడి చుట్టుపక్కల ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. నిజంగా ఈ గుడి యాజమాన్యానికి నా జోహార్లు. ఇక్కడ మీరు చూస్తుంది ఒక చిన్న సైజు వ్యూ పాయింట్. చూసారా మన కాంక్రీట్ జంగల్ ఎలా ఉందో.
ఈ మర్రి చెట్టును చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఇక్కడ. శ్రీ వేణుగోపాల స్వామి గుడి చాలా బాగుంది. ఇక్కడ అంత వేగంగా గాలి వీస్తుంటే నాకు ప్రత్యక్షంగా దేవుడే వచ్చి మనతో ఉన్నట్టు అనిపించింది. మీకు ఆ ఫీలింగ్ ఉంటుందేమో, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఈ గుడికి పక్కనే చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంది. సో అక్కడ ఉన్న పూజారి నేను వీడియో తీస్తున్నాను నన్ను తిట్టబోయారు. పర్లేదు, నేనేం పట్టించుకోలేదు, మన పని మందే. మీరు ఒకవేళ ఈ గుడికి వెళ్తే ఇక్కడ ఉన్న శిల్పాన్ని మాత్రం మిస్ అవ్వద్దండి. నీళ్ళు ఉంటే ఇంకా చాలా బాగుండేది, కానీ ఆ శిల్పం మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. గుడికి వెనకాలే ఒక గోశాల ఉంది. అక్కడ గోమాతలు చాలా ఉన్నాయి. సో అక్కడికి వచ్చే భక్తులు ఆ ఆకుకూరలు, గడ్డి అవి తీసుకొని వాటికి తినిపిస్తూ ఉన్నారు. చూడండి ఎన్ని ఉన్నాయో. అవి ఎంత బాగా తింటున్నాయంటే అంత బాగా తింటున్నాయి. నాకైతే వీటిని చూసి చాలా ఆనందం వేసింది. లోపల ఒక ఒంగోలు ఎద్దు ఉంది, అది చూపిస్తాను. మీకు వీలైతే ఈ గుడికి తప్పకుండా వెళ్ళండి. చాలా మంచి ప్లేసు, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మా వీకెండ్ అయితే చాలా ప్రశాంతంగా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.